మనం టాగుని కలద్దు, ఇచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పమనండి, అదేనే చెప్పాలి కదా మన గౌరవ న్యాయస్థానం. న్యాయస్థానం చెప్పాలి చెప్పకపోతే అంటే న్యాయస్థానం కూడా ఇక కరెక్ట్గా లేదనుకోవాలా? అది అలాంటివి నేను ఆపాదించను, మీరు కూడా ఆపాదించకండి, వినండి అంతే. అంటే వాళ్ళు చెప్పింది మనకి నిర్ణయం అవుట్ అని అడిగేదాకా మనం చెప్పడానికి లేదు. ఇక్కడ మీరు ఫీల్ అయిపోకండి, ఎడ్జ్ తగలలేదు, ఎల్బిడబ్ల్యూ లెగ్ స్టంప్ వెళ్ళిపోతుంది అవన్నీ మీరు డెసిషన్లు ఇవ్వకండి, అలా నేను కూడా ఇవ్వను. ఇక్కడ గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉన్న అవసరం ప్రశాంత భూషణ్ నిద్ర లేపినా సరే, ప్రజా సంఘాలు ప్రజా వాయిద్యాల కింద వేసినా సరే, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం రేపు పొద్దున బ్యాలెట్ పేపర్లో తీసుకొచ్చి మన నెత్తి కడతారు. అప్పుడు దొరికినట్టు బుర్రలు బద్దలు కొట్టేసి చంపినంత పనిచేసి ఎలక్షన్ రిగ్గింగ్లు జరిగితేనే కదా ఈ దిక్కుమలు ఇవేమని వ్యాపారించి ఇవి కూడా అలాగే ఏడిస్తే ఎవరికెళ్ళి చెప్పుకోవాలి మనం. అవి లేకుండా ఇవి లేకుండా ఏది ఇంకా సక్రమంగా ఇప్పుడు న్యాయంగా నేను ఓటేసానని చెప్పేసి నేను గౌరవంగా చెప్పుకోవాల్సిన బయట బూత్ ఎడతారు పెట్టి ఫోటో తీ బాబు తీసి అప్లోడ్ చేసి నేను ఓటేసాను ఫోటో పెట్టుకోవడానికి కదా సార్, ప్రజాస్వామ్యం ఉంది, ఫోటో పెట్టుకోవడానికి. నువ్వు ఓటుకోటేసావు, నేను ఆడికేసాను, గెలిచింది ఎవరు అంటే ఈడు. నేను ఇప్పుడు ఎవరికో ఓటేస్తే ఇంకో ఎవడో గెలుస్తుంది, ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు, ఇన్ని కోట్లు పెట్టి ఎన్నికలు ఎందుకు, 140 కోట్ల మంది జమిలీ ఎలక్షన్. మీకు అది తప్పని ఏలెత్తి చూపించి కానీ మా వెంకయ్యనాయుడు గారు చెప్పారు కదా తిరుపతిలో, అందుకే జమిలీ ఎలక్షన్. జమిలీ ఎలక్షన్స్ వస్తే ఇవి జరగకుండా ఉంటాయా? మళ్ళీ మీరు వేరే ప్రశ్నలు అడగండి, మీరు థర్డ్ ఎంపైర్. ఇప్పుడు సరే ఇప్పుడు ఒక జమిలీ ఎన్నికల్లో పారదర్శకంగా ఇక్కడ ఎన్నికలు జరుపుతున్నాం అని చెప్పేసి చెప్తారు, అక్కడ కూడా ఇదే ఇష్యూస్ వస్తే మీరు జమిలీ ఎలక్షన్ ఎప్పుడు మీరు పట్టకమని ఒకసారి దేశంలో మనం ఉద్ధరించడానికి అయ్యే తర్వాత అందరూ చచ్చిపోయారని చెప్పి ఫెడరల్ సిస్టమ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఏడమని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వస్తుండు, మనం ఏం చేస్తాం? పాతరాతి యుగం నుంచి నాగరికత నేర్చుకుని మనం ముందుకు వచ్చామంటే మళ్ళీ పాతరాతి యుగం తోళ్ళు చర్మాలు కట్టుకోండి, రాళ్ళు రప్పలతో అగ్గి ఇలా సృష్టించండి అని చెప్తుంటే మనం ఏడు చేయాలి, అదే చేయాలి. అంటే మీ వ్యూలో చెప్పండి, ఒక సీనియర్ అనలిస్ట్గా జమిలీ ఎన్నికలు చేస్తే మంచిదా కాదా? దానంత బుర్ర తక్కువ నిర్ణయం ఇంకోటి ఉండదు. ఎందుకని ఉండదంటే ఇవాళ ఒక స్టేట్లో ఒక ఉదాహరణకి అన్సర్టన్ గవర్నమెంట్, నితీష్ కుమార్ గారు గెలిచారు ఎక్కడో మనం ఉద్ధరించడానికి అనుకోండి, స్థిరం ఉందా? ఎవరినే ఎగ్జాంపుల్ ఎక్కడ నితీష్ కుమారే ఆర్జేడీతో కాసేపు, కాంగ్రెస్తో కాసేపు, బీజేపీతో కాసేపు, స్థిరం తక్కువ బ్యాచ్, అక్కడ దరిద్రానికి ఈడిపదో ఆడిపదో గెలిచారు, కోయిలేసిన గవర్నమెంట్ దిక్కేటి జమిలీ దాకా నితీష్ కుమార్ భరిస్తాడు అందరినీ. అంటే ఇప్పుడు మెజార్టీ లేదని చెప్పేసి జమిలీ ఎన్నికలకు వెళ్ళటమే. ఏంటి మెజార్టీ లేదు? ఏదైనా సరే ఇప్పుడు ఏ స్టేట్ అని ఇప్పుడు ఉదాహరణకి జమిలీ ఎలక్షన్స్తో పాటు బీహార్ కూడా ఏంది ఎగ్జాంపుల్ చెప్తున్నా. బీహార్లో నితీష్ కుమార్కి స్థిరం లేదు, ఖచ్చితంగా ఆర్జేడీతో తగ్గుపడతాడు లేదా బీజేపీతో తగ్గుపడతాడు, ఎలక్షన్కి వెళ్ళాలా అక్కర్లేదా? వెళ్ళాలి కదా. మరి అప్పుడు జమిలీ 5 ఏళ్ళు భరిస్తారా? భరించాలి కదా. ఈ పని అవకే కదా జమిలీ తీసేసి ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం టైం ప్రకారం ఎలక్షన్లు పెట్టారు. మరి ఎందుకు బీజేపీ నేతలు ఆ రకంగా జమిలీని నక్క పుట్టిన 4 ఆదివారాలు సార్, వాళ్ళకి తెలిసినంత వాడికి తెలియదని వాళ్ళు చెప్తున్నారు, వినండి అంతే. మీ చేతిలో నా చేతిలో ఏట్లేదు, అంత అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ వల్లే ఎటు కావట్లేదు, అది పక్కకి బెచ్చాడు ఆడుకుంటాడు, మీరు ఎటు చేస్తారు నేను ఎటు చేస్తాను. అందుకనేనా ఆయన మీద ఇప్పుడు ఈడీ కేసులు అది పెట్టి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని వాళ్ళే ఆస్తే వాళ్ళు ఇస్తారు, జవహర్లాల్ నెహ్రూ పెడతాడు, హైదరాబాద్ వాళ్ళకి ఇస్తారు, పేపర్లు నడపండిరా హిందీ ఉర్దూ ఇట్లలోను, ఇటు తిప్పి మళ్ళీ వాళ్ళ మీద కేసులు ఎట్టి వాళ్ళనే లోపటేస్తామంటే ఏడు చేయాలి. ఓకే, అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా అయితే చేశారు ఇప్పుడు ఇక్కడ కూడా ఎట్లా చేస్తున్నారు? నీకేటి జరిగిందో వాళ్ళకి అదే జరుగుతుంది, నువ్వేటి చేసావు వాళ్ళు అదే చేస్తారు, చూసి తరించడమే మనం. అమ్మో ఇక్కడికి అన్యాయం అయిపోయిందంటే ఇంకోటి రెడీ అవుతుంది అసలు. అంటే అరెస్ట్ చేసే పాసిబిలిటీస్ ఏమైనా ఉంటాయి ప్రసాద్? ఏ ఉండదు, ఇక ఈడీ సిబిఐ ఉన్నంత వరకు ఆ కేసు అలా అరవై నడుస్తుంటాయి. ఇప్పుడు దేశంలో వక్ఫ్ బోర్డులు వీళ్ళు చచ్చారు కదా, అందరూ కొట్టేసి వస్తున్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికి ఏరాళ్ళ కేసు తెచ్చారు, దాన్ని డైవర్ట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారా? సో ఏదో కొన్ని రోజులు గాంధీ ఫ్యామిలీ మీద ఒక కేసు పెట్టాలి, ఒక ముద్ర వేయాలని చెప్పేసి చేశారా? అంతమించి ఏముండదు, ఏమీ ఉండదు, అడావిడి 4 రోజులు. ఓకే.